స్క్రీనింగ్కి డబ్బులు అవుతాయని, సమయం లేదని ఇగ్నోర్ చేయకండి. స్క్రీనింగ్ కోసం పెట్టే డబ్బు కన్నా తర్వాత ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు ఎక్కువ. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కొన్ని క్యాన్సర్లకు అవైలబుల్ ఉన్నది. స్క్రీనింగ్ అంటే ఎటువంటి లక్షణాలు లేనప్పుడు మనం చెక్ చేయించుకొని ఏవైనా ప్రాబ్లం బయటపడితే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మగవాళ్ళల్లో రికమెండెడ్ స్క్రీనింగ్లో మొదటగా ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ కోలన్ క్యాన్సర్ అనేది ఉంటుంది. ఓరల్ క్యాన్సర్ అందరికీ అని కాదు, పొగ తాగడం, గుట్కా, తంబాకు నమిలేవారు సంవత్సరానికి ఒకసారి ఓరల్ చెకప్, డెంటల్ చెకప్ చేయించుకుంటే మంచిది. కోలన్ క్యాన్సర్స్ ఇది మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా 45 సంవత్సరాలు దాటిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి కొలోనోస్కోపీ ఆర్ స్టూల్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల నుంచే ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్. హెవీ స్మోకర్స్ ఆర్ క్రానిక్ స్మోకర్స్కి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేయించుకుంటే ఏమైనా కంతులు, గడ్డలు ఉంటే బయటపడతాయి. ఏజ్ ఒక 40-45 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకుంటే ఏవైనా గడ్డలు అలాంటివి ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ గడ్డలు చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి నొప్పి అనేది తెలియదు మనకి, అవి పెద్దగా అయిన తర్వాత నొప్పి తెలుస్తాయి.